రైతు సోదరులకి గుడ్ న్యూస్. కృష్ణా నదితో పోటీగా భీమా నుంచి పెద్ద ఎత్తున వరద వచ్చి జూరాల ప్రాజెక్టు చేరుతా ఉంది. ఒకవైపు మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణా ఉపనది భీమా పొంగి ప్రవహిస్తూ ఉంది. ఉజ్జయిని గుగుల్ ప్రాజెక్ట్ తీవ్రమైనటువంటి వరదని జూరాలకు తీసుకొస్తూ ఉంది. పూణే పరివాహక ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు నమోదు కావడంతో ఉజ్జయిని ప్రాజెక్టుకి పెద్ద ఎత్తున వరద చేరింది. 1,00,000 పైగా 1,00,000 క్యూసికులు 1,04,000 క్యూసికుల పైగా ఇన్ఫ్లోస్ గూగుల్ ప్రాజెక్టుకు వస్తూ ఉంది. అక్కడి నుంచి ఇట్లన్నీ ఎత్తి వరద మొత్తాన్ని జూరాల ప్రాజెక్టుకి రిలీజ్ చేస్తూ ఉన్నారు. ఇక జలాశయం 98% పైగా నిండింది. ఉజ్జయిని ప్రాజెక్టు కెపాసిటీ పూర్తిగా 98% నిండిపోవడంతో ఆ నదీ తీర ప్రాంతాల్లో వరద హెచ్చరికలు కూడా జారీ చేశారు. డ్యామ్ నుంచి విడుదలవుతున్న వరదతో పాటుగా నీరా నది మీద ఉన్నటువంటి వీర్ డ్యామ్, ఆ డ్యామ్ నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రవాహం వస్తూ ఉంది. ఇక మహారాష్ట్రలోని పండ్రైపురం, మాల్సిరాస్ పరిసర ప్రాంతాల్లో కూడా ప్రజల్ని అప్రమత్తం చేశారు. భీమా నది ద్వారా భారీ వరద మహారాష్ట్ర, కర్ణాటకలోని సొన్నా బ్యారేజీ మీదుగా కృష్ణా నదిలో జూరాల ఎగువ ప్రాంతాల్లో కలుస్తూ ఉంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో ఈ యొక్క వరద జూరాలని తాగుతూ ఉంది. ఒకవైపు నారాయణపూర్ నుంచి 1,50,000, మరొక వైపు ఈ యొక్క భీమా నది నుంచి 1,00,000 క్యూసికుల పైగా వరద జూరాలను చేరుతూ ఉంది. జూరాల ప్రాజెక్టు నుంచి తాజాగా 2,50,000 క్యూసికుల పైగా శ్రీశైలం ప్రాజెక్టుకి రిలీజ్ చేశారు. రాబోయే కొద్ది గంటల్లో తుంగభద్ర డ్యాముకు సంబంధించి తుంగభద్ర బోర్డు ఒక కీలక నిర్ణయం తీసుకోబోతా ఉంది. ప్రస్తుతానికి తుంగభద్ర ప్రాజెక్టు కింద కేవలం తాగునీటికి మాత్రమే నీటిని విడుదల చేశారు. ఖరీఫ్లో వరి సాగు సాధ్యం కాదనుకుని అధికారులు కూడా ఒక ప్రకటన కూడా చేశారు. అయితే తాజాగా వరద పెద్ద ఎత్తున వస్తుంది. లేట్ ఖరీఫ్ ప్రారంభించే అవకాశం కనిపిస్తూ ఉంది. దానికి సంబంధించి బిగ్ అప్డేట్స్తో మరో వీడియోలో మనం కలుసుకుందాం.